వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఉదయం పలు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 997 రేషన్ షాపులకు పూర్తి స్థాయిలో సన్నబియ్యం పంపిణీ చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులతో పాటు అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా మానిటరింగ్ జరుగుతోందంటున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్. నాణ్యమైన బియ్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజు నుంచి గ్రామాన కూడా సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అధికార యంత్రాంగం. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతుంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు జేసీ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. ఈ కార్యక్రమం చాలా పెద్దది, సో ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? మన జిల్లాలో 997 రేషన్ షాప్స్ ఉన్నాయి. అయితే దాంట్లో మొత్తం 13,85,506 లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికి గాను 89,708 క్వింటాళ్ళు బియ్యము అవసరం ఉంది. సో ఈ 997 రేషన్ షాపులో ఆల్రెడీ MLS పాయింట్ ద్వారా మనకి అన్ని రేషన్ షాపులకి బియ్యం అనేది సన్న బియ్యం అనేది నిన్నటి వరకే అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి యూనిట్కి అంటే ప్రతి సభ్యుడికి FSC కార్డు ఉన్న ప్రతి సభ్యుడికి కూడా 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమం మన జిల్లాలో విజయవంతంగా జరుగుతుందండి. అన్నటి వరకు కొంతమంది దొడ్డు బియ్యాన్ని తీసుకున్న వారు లేరు, కానీ ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా రేషన్ షాపుల దగ్గర బారులు తీరుతున్నారు. సో సఫిషియెంట్గా వాళ్ళందరికీ ఇచ్చేంత బియ్యం ఇప్పుడు ఉన్నదా స్టాక్? సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయండి. దీనికి ప్రణాళికాబద్ధంగా ఆల్రెడీ మనకు లాస్ట్ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వము ఎంకరేజ్ చేసింది రైతులని సన్నధాన్యము పండించాలని. 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించి వారందరికీ కూడా బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ధాన్యాన్ని సేకరించి CMR ద్వారా మనము సేకరించి అందుబాటులో ఉంచడం జరిగింది. సన్న బియ్యం గురించి ఎటువంటి షార్టేజ్ ఉండదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. 997 రేషన్ షాపులు ఉన్నాయి. దీనికి సంబంధించి రేషన్ పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ అవసరం. ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మిగతా చోట్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయా? లేదు, మన దగ్గర అలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. మనకు మార్చి 25 నుంచే ఈ MLS పాయింట్ ద్వారా రేషన్ షాపులకి సన్న బియ్యము ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎలాగో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి, ఈరోజు స్టార్ట్ చేయాలి కాబట్టి నిన్నటి వరకే అన్ని షాపులలో కూడా సన్న బియ్యం అందుబాటులో ఉంచడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఏమీ లేవు మన దగ్గర. దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు చాలా చోట్ల కూడా అందరూ రిజెక్ట్ చేసేవాళ్ళు. సో అది అక్రమ మార్గంలో పోయేది, PDS బియ్యం దందా పెద్ద ఎత్తున జరిగేది. సో దాన్ని ఇప్పుడు ఏమన్నా నిలువరించే ప్రయత్నం అధికారులు ఎట్లా అంచనా చేస్తున్నారు దీన్ని? యాక్చువల్గా దొడ్డు బియ్యం అనేది కొంతమంది కార్డుదారులు వాళ్ళు యూసేజ్ చేయకపోవడం వల్ల మరి కొంత అట్లా అక్రమ దందా జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి సన్న బియ్యం అనేది అందుబాటులోకి తెచ్చింది కాబట్టి ఇలాంటి వ్యవహారం జరగకుండా 100% అడ్డుకట్ట వేయడం జరుగుతుందండి. ఈ బియ్యం కూడా బ్లాక్ మార్కెట్లో కనుక దొరికితే ఎట్లాంటి చట్టాన్ని ఉపయోగిస్తారు? వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు నమోదు చేస్తూ ఉంటారు? ఈ బియ్యము బహుశా ఇప్పుడు కార్డుదారులందరూ వాడుకుంటారు అనుకుంటున్నాం. ఎందుకంటే సన్న బియ్యము క్వాలిటీ బియ్యం కాబట్టి అది కూడా FRKతో మనకు కలిపి ఉంటుంది. న్యూట్రిషియస్ FRK అంటే న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ వాడుకుంటేనే మనకి మంచిది. ఎవరికి ప్రభుత్వం యొక్క ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో అది నెరవేరుతుంది. ఒకవేళ ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఈ బ్లాక్ మార్కెటింగ్ తరలింపు లాంటివి జరిగితే EC యాక్ట్ కింద PDS యాక్ట్ కింద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఏవైతే 997 రేషన్ షాపులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. ఈ బియ్యం ఖచ్చితంగా కూడా బ్లాక్ మార్కెట్ పోదు అనే నమ్మకంతో ఉన్నామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. ఇది అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.